మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రణయ్ గారు. సార్ తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఆర్థోపెడిక్ అని చెప్పంగానే నన్ను చాలా మంది ఎక్కువ 80% అడిగే క్వశ్చన్స్ ఏంటంటే జాయింట్స్ లో కానివ్వండి, లేకపోతే మనకి మోకాల దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కువ సౌండ్స్ అనేవి వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. సో దీనివల్ల మాకేమైనా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయా? కొంతమందికి ఏం పెయిన్ ఉంటుందంట, కొంతమందికి అసలు పెయిన్ లెస్సే ఉంటుంది, బట్ ఊరికనే సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయట. సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా సార్? ప్రాబ్లం ఉంటే మోస్ట్ ఆఫ్ ది కామన్ క్వశ్చన్ మాకు వచ్చే పేషెంట్లు అడిగేది, స్నీస్లో కానీ వేళ్ళల్లో కానీ సౌండ్స్ వస్తూ ఉంటాయి సార్ అని అడుగుతూ ఉంటారు. ఈ 35 ఎబోవ్ ఉన్న వాళ్ళు కానీ 45 ఎబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పాపింగ్ సౌండ్ కానీ క్లికింగ్ సౌండ్ కానీ ఎనీథింగ్ ఈ సౌండ్స్ వస్తున్నాయి అంటే ఇది జాయింట్ ఫ్లూయిడ్లో ఎయిర్ బబుల్స్ పాప్ అవటం వల్ల వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఎక్కువ ఈ సౌండ్స్ అనేది ఫింగర్స్లో వింటాం. ఫింగర్స్ ఇట్లా విరుస్తూ ఉంటారు, అదంతా దాంట్లో జాయింట్ ఫ్లూయిడ్లో ఎయిర్ బబుల్స్ అని ఫామ్ అవుతాయి. అవి పాప్ అయినప్పుడు అట్లా సౌండ్ వస్తూ ఉంటాయి. అదర్వైజ్ నీ జాయింట్లో కానీ ఎనీ జాయింట్ ఆ మజిల్స్ కానీ టెండాన్ ఆర్ లిగమెంట్స్ ఆ బోన్ ఉన్న బోన్ మీద పొజిషన్ మీద అటు ఇటు షిఫ్ట్ అవుతుంటే అది స్నాప్ అయ్యి అలా కూడా సౌండ్ వస్తూ ఉంటాయి. అన్లెస్ అది పెయిన్లెస్ ఉండి స్వెల్లింగ్ లేకుండా పోవడం, ఎనీ ఇన్ఫ్లమేషన్ లేకుండా యాక్టివిటీస్ ఎలాంటి ఇబ్బంది లేనన్నప్పుడు యూజ్ఫుల్లీ అది హార్మ్లెస్సే. సో మోస్ట్ ఆఫ్ ది ఎనీ క్లికింగ్ సౌండ్, ఎనీ పాప్ సౌండ్, ఇది మెడికల్ టర్మ్లో ఇది క్రిపిటన్స్ అంటారు, క్రిపిటస్. సో ఇది మోస్ట్ ఆఫ్ ది పెయిన్ ద్వారా వచ్చేది, స్వెల్లింగ్ ద్వారా వచ్చేది, లేకపోతే ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఉంటే అది మోస్ట్లీ ఇంజురీస్ వల్ల వస్తుంది. అంటే ఎనీ లిగమెంట్ ఇంజరీ కానీ, నీలో అయితే మోస్ట్లీ లిగమెంట్ ఇంజరీస్ అవుతుంది. సో నీ జాయింట్ అంటే ఇది మోస్ట్లీ మినిస్కస్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఇది మినిస్కస్. సో ఇది ఏసిఎల్. వీటిలో ఎనీ టియర్, మినిస్కస్ టియర్ అవటం వల్ల కానీ, ఏసిఎల్ కంప్లీట్ టియర్ అవటం వల్ల కానీ అవుతే అది పాపప్ సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సో ఈ మినిస్కస్ టియర్ వల్ల ఇది అండ్ ఏసిఎల్ టియర్ వల్ల ఈ క్లికింగ్ సౌండ్, పాపప్ సౌండ్ వస్తుంది. లేకపోతే ఎర్లీ ఆర్థరైటిస్, ఎర్లీగా ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయితే గుజ్జి అరిగిపోతే ఈ కార్టిలేజ్ కొద్దిగా డ్యామేజ్ అయితే దానివల్ల కూడా ఆ క్రిపిటస్ సౌండ్ అనేది వస్తుంది. సో ఈ మినిస్కస్ టియర్ అనేది ఈ మోస్ట్ ఆఫ్ ది మనం అథ్లెటిక్స్లో అండ్ వీకెండ్ వారియర్స్ అంటే వీక్ అంతా నార్మల్ వర్క్ చేసుకుంటే వీకెండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇది మోస్ట్ ఆఫ్ ది మినిస్కస్ టియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాజెస్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇలా అనగానే సౌండ్ వస్తుంది ఫింగర్స్. సో ఈ సౌండ్ కి ఇట్లా మన జాయింట్స్ దగ్గర వచ్చే సౌండ్ రెండు ఒకటే అంటారా? రెండు ఒకటే. ఫింగర్స్ లో ఎక్కువ ఎయిర్ బబుల్స్ ఉంటాయి, జాయింట్ ఫ్లూయిడ్స్. ఆ ఎయిర్ బబుల్స్ అనేది పాప్ అయినప్పుడు వస్తాయి. జాయింట్స్ లో కూడా అంతే. ఆ మజిల్ అనేది ఎక్కువ మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు సడన్ గా అది అక్కడే ఉంటుంది ఆ పొజిషన్ లో. సో అలా మూవ్మెంట్ చేసినప్పుడు ఆ మజిల్ అనేది షిఫ్ట్ అవుతుంది అటు ఇటు. ఆ షిఫ్ట్ అయినప్పుడు ఆ సౌండ్ వస్తుంది, మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఓకే. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అన్లెస్ పెయిన్ ఉండి స్వెల్లింగ్ ఉండి ఎనీ ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ అవుతే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవడం బెటర్. సో ఫర్దర్ వాళ్ళు ఎక్స్రే కానీ మోస్ట్ ఆఫ్ ది ఎంఆర్ఐ, నీలో అయితే ఎంఆర్ఐ తీస్తే బెటర్. ఎంఆర్ఐలో మనం లిగమెంట్స్ చూడొచ్చు. లిగమెంట్స్ అండ్ ఏదైతే మినిస్కస్ అని చెప్పామో వీ కెన్ ఫైండ్ అవుట్ అది ఏమన్నా టోర్ అయ్యే ఛాన్సెస్ ఉందా, ఏమైనా ఇంజురీస్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి, అది ఎంఆర్ఐలో తెలుస్తుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు అంటూ ఉంటాం కదా సార్, గుజ్జు అరిగిపోయింది మోకాల్లో, దానివల్లే మోకాలు రెండు ఒకదానికొకటి అతుక్కొని సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసారు. వీళ్ళలో ఏంటంటే సార్ అధికంగా పెయిన్ ఉంటుంది, నొప్పి చాలా ఉంటుంది వాళ్ళకి. మరి వీళ్ళు అంటే ఆహారం అంటే మన డైట్ తో ఏమైనా కవర్ చేసుకోవచ్చు అంటారా దీన్ని? డైట్ తో కవర్ చేసుకోవచ్చు. డైట్ అంటే విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్, అది తీసుకోవచ్చు. అదర్వైజ్ డైట్ అంటే ఇక రెగ్యులర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవచ్చు. అంటే ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవచ్చు. జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ అవి తీసుకోకుండా నార్మల్ లీఫీ వెజిటేబుల్స్, హై ప్రోటీన్ డైట్ అండ్ డ్రై ఫుడ్స్ అండ్ విటమిన్ సి సప్లిమెంటేషన్, ఆరెంజెస్ కానీ బెర్రీస్ కానీ గోవా అలాంటివి తీసుకోవచ్చు. మెయిన్ ఈ అరుగుదల వచ్చే జాయింట్ ఫ్లూయిడ్ తగ్గకుండా ఉండాలంటే షుగర్స్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ షుగర్స్ తీసుకోవద్దు, షుగర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవద్దు, సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు. సాల్ట్ ఎక్కువ తీసుకున్నా కూడా వాటర్ ఇంటేక్ ఎక్కువ అయి ఫ్లూయిడ్ తక్కువ అయిపోతుంది. సో సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ వల్ల కూడా జాయింట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఆ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది.
ఇవన్నిటిని చూసుకుంటే కొంతవరకు ఏంటంటే ఎక్కువ రెడ్ మీట్ కానివ్వండి, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ ఇంటెక్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం అంటారు. అవును. సో వీటి వల్ల ఎలాంటి ప్రభావితం ఉంటుంది? నాన్ వెజ్లో అంటే చికెన్ అండ్ ఫిష్ అవి తినొచ్చండి, ఎగ్ అవి తీసుకోవచ్చండి. రెడ్ మీట్లో అంటే మేము మటన్ ఎక్కువ తినొద్దు. సో మటన్ ఎక్కువ తినటం వల్ల ఈ ఫ్లూయిడ్లో క్రిస్టల్స్ అనేది ఫామ్ అయ్యి జాయింట్ మీద ఎఫెక్ట్ అయ్యి కార్టిలేజ్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని యూరిక్ యాసిడ్ అంటారు. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే మెయిన్ స్మాల్ జాయింట్స్, నీ జాయింట్స్లో ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అలా రెడ్ మీట్ అనే కాదు, ఆ యూరిక్ యాసిడ్ లెవెల్, ఆల్కహాల్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఎందులో అయితే ఉంటుందో యూరిక్ యాసిడ్ అవి తగ్గించాలి. మెయిన్ ఆల్కహాల్, రెడ్ మీట్ తగ్గించాలి. అట్లీస్ట్ ఆ యూరిక్ యాసిడ్ హై లెవెల్లో ఉన్నప్పుడు 2 months స్టాప్ చేస్తే దాని తగిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ కమ్ డౌన్. అదే పెయిన్ కదా అందని. ఓకే. అయితే ఈ పెయిన్స్ అనేవి సార్ నార్మల్గా ఏంటంటే ఏ ఒక్కటైనా సరే అమ్మాయిలో అబ్బాయిలో డిఫరెన్స్ ఉంటుంది అంటారు. డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం తగ్గించుకునే గుణం ఉండొచ్చు, లేదంటే కొంచెం పైకి పెయిన్ ఎక్కువ అయినా సరే ఇద్దరిలో డిఫరెంట్గా ఉంటుంది అంటారు. బట్ ఒకవేళ మన గుజ్జు అరిగిపోయినప్పుడు లేడీస్లో ఎలా ఉంటుంది వాళ్ళ పర్సంటేజ్ అనేది, బాయ్స్లో ఎలా ఉంటుంది అంటారు? మోస్ట్ ఆఫ్ ది కామన్ లేడీస్లో ఎక్కువ ఉంటుంది పెయిన్ కంపేర్ టు బాయ్స్ తీసుకుంటే. బాయ్స్ అంటే కొద్దిగా పెయిన్ ఉన్నా కూడా చాలా యూ కెన్ బేరబుల్ పెయిన్ ఉంటుంది, బేర్ చేయగలుగుతారు. కానీ లేడీస్లో ఎక్కువ పెయిన్ ఉంటుంది. మోస్ట్లీ 45 above ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పోస్ట్ మినోపాస్ వల్ల కూడా, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా కొద్దిగా బోన్ అనేది వీక్ అయిపోయి ఆస్టోపోరోసిస్ వచ్చి ఆర్థరైటిక్ గుజ్జు తగ్గిపోయి బోన్ అనేది అరిగిపోతుంది, జాయింట్ స్పేస్ తగ్గిపోయి ఇట్లా క్రిప్టస్ సౌండ్ ఏదైతే పాపప్స్, ఈ క్లికింగ్ సౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అది సార్ అయితే అవును సార్, మెనోపాజ్ అనగానే చాలా వరకు అందరు అంటారు ఏంటంటే వీళ్ళకి కొంచెం వీక్ అయిపోతారు అని చెప్పేసి, దట్టు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని కొన్ని సర్వేస్ లో తెలిసాయి. బట్ వీళ్ళలో కూడా బోన్స్ అనేవి వీక్ అవ్వడము అనేది వస్తూ ఉంటుందంటారా? హార్మోనల్ చేంజెస్ వల్ల బోన్ అనేది వీక్ అవుతుందండి. ఎక్కువ 45 నుంచి స్టార్ట్ అవుతుంది, 50 above ఉన్నసరికి బోన్ ఆస్టోపోరిటిక్ అంటారు. ఆస్టోపోరిస్ అంటే బోన్ లోపల డెన్సిటీ తగ్గిపోతుంది, థిక్నింగ్ తగ్గిపోతుంది అదంతా. సో దాని ఎక్కువ ఫీమేల్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వాళ్ళ బోన్ అనేది థిక్ నుంచి థిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటారు. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. థ్యాంక్ యూ.